హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలం కలుగుగాక. ప్రియమైన మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఆయా ప్రదేశాల్లో దేశాలలో ఉండే యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలైన దేవుని బిడ్డలైన మీ అందరికీ, ప్రభువును ప్రేమించేటువంటి ప్రియులైన మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, రండి ప్రభు యొక్క వాక్యాన్ని, అరుణోదయ దర్శనాన్ని ప్రభు యొద్ద మనం కనిపెట్టి నేర్చుకుందాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం మాటను మనం ధ్యానం చేద్దాం. నా కృప నీకు చాలును. ఆమేన్. ప్రభువారు ఇప్పుడు కూడా, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఇప్పుడు కూడా మన కోసం ఒక ద్వారం తెరవకుండా ఒక ద్వారాన్ని ఆయన మూయరు. ఒక అవకాశాన్ని నీ కొరకు తెరిచి ఉంచి నీకున్నటువంటి అవకాశాన్ని ప్రభు మోస్తాడు. ప్రభు ఇప్పుడు కూడా మేలు చేస్తాడు. ఆయన ఇప్పుడు మనకి కీడు చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు కాదు. ఇక్కడ పౌలు గారి జీవితంలో మనం చూస్తాం. పౌలు గారికి ప్రభు అభిషేకం ఇచ్చిన తర్వాత ప్రభు వారికి పరిచయం చేస్తున్నటువంటి పౌలు గారిని అనేక విధాలుగా అనేక దేశాల్లో, అనేక స్థలాల్లో, సంఘాల్లో, ప్రదేశాల్లో ప్రభు వాడుకున్నారు. గమనించండి, పౌలు గారు మాట పలికితే, ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు. పౌలు గారు స్వస్థత పలికితే స్వస్థత కలిగింది. పౌలు గారి యొక్క జీవబ్రహ్మాల్లో మరి స్వస్థత ఇచ్చారు. పిల్లలు గమనించండి, మరి విషంతో కూడినటువంటి పాము ఆయన కరిచినప్పుడు కూడా ఆయనకి ఏమీ కాలేదు, ఏ హాని కలగలేదు ఆయనకి. పిల్లలు గమనించండి, గొప్ప విశ్వాస యోధుడు, మంచి పోరాటం పోరినటువంటి మరి అపోస్తలుడు పౌలు గారు మరి ప్రభు యొక్క వాక్యాన్ని అమితంగా ప్రేమించి ధ్యానించి ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన కృత నిబంధనలో క్రీస్తులో ధర్మశాస్త్ర విధంగా నెరవేర్చబడింది అని చెప్పేసి పాత నిబంధన అంతా కూడా వివరించి మరి మనం చూస్తాం. పత్రికలో ఆయన చాలా విరివిగా ప్రతి విషయాన్ని గురించి మరి వివరించి చెప్పారు. అలాంటి పౌలు గారికి ప్రభు అనేకమైనటువంటి దర్శనాలు ఇచ్చారు, భాషల వరం ఇచ్చారు. పిల్లల మధ్యాకాశంలో 3వ ఆకాశానికి ఎత్తబడి ఆయన మనుషుల భాషనే కాదు, దేవదూతల భాషను కూడా విన్నారు, ఆయన నేర్చుకున్నారు, ఆయన అర్థం చేసుకున్నారు. పిల్లరా, ఆయనకున్నటువంటి ప్రత్యక్షలు ఎంతో గొప్పవి, ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంతో గొప్పది, ప్రభు ఆయన వాడుకునే విధానము ఎంతో గొప్పది. పిల్లరా, అలాంటి భక్తుడికి శరీరంలో బలహీనత ఉంటే ప్రభువారు అంటున్నారు, 3 సార్లు నువ్వు ప్రార్థన చేసావు పౌలు, కానీ నా కృప నీకు చాలు, నేను అది అలా ఉంచుతాను అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. పిల్లరా, గమనించండి, ఎరుకో గోడలు అలాగే ఉంటాయి. నువ్వు చేయాల్సిందల్లా ప్రభు యొక్క వాక్యాన్ని విని, ప్రభు యొక్క మాటను విని నువ్వు ప్రదక్షిణ చేయడం నీ పని. ఆమె మారా నీళ్ళు మరి అరణ్యంలో చేదుగానే ఉంటాయి, కానీ ప్రభు చెప్పినప్పుడు ఆ కొమ్మను నరికి మనము ఆ నీటిలో వేసినట్లయితే ఆ మారా నీళ్లు మధురంగా మారతాయి. నేను అంటాను, ఆ నీళ్లు మారడానికి ముందే అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టుని ప్రభు, ఆ నీటిని మధురంగా మార్చేటువంటి చెట్టుని ప్రభు అక్కడ నాటారు. పిల్లరా, మనకి సమస్య కంటే ముందు ప్రభు పరిష్కారాన్ని చూపించి మనకి సమస్యను ప్రభు ఇస్తాడేమో. పిల్లరా, గమనించండి, ఆదాము భూమి మీద రావడానికి ముందే ప్రభు ఆదాము కొరకు సమస్తాన్ని సిద్ధపరిచి ఆదామును తీసుకొచ్చారు. ఈ రోజున నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి ఇరుకు, నీకున్నటువంటి ఇబ్బంది, నీకున్నటువంటి అనారోగ్యము, నీకున్నటువంటి ఈ నిరుద్యోగము, లేకుంటే నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ప్రభుకు అన్నీ తెలుసు. ఆయన నీ కొరకు నీ ప్రక్కనే ఆయన ద్వారం తెరిచి ఉంచి ఉంటున్నాడు. ఆగర్ అనుకుంది, నీళ్లు లేవు, చనిపోతాడు నా కుమారుడు నేను అనుకుంది, కానీ ప్రభు అంటున్నాడు, నీ కళ్ళు తెరు, నీ ప్రక్కనే నీటి ఊట ఉందని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన కృప మనకు చాలు ప్రియులారా, ఆయన కృప మనకి చాలు. కాబట్టి వాక్యంలో మరి పౌలు గారే చెప్తారు ఏంటంటే, ఆయన ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయని చెప్పేసి ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ప్రభువును స్తుతించే వారు ఉండాలి, ఆయన కృపను ఆస్వాదించి మనం మహింపరిచే వారు ఉండాలి. అట్టి కృప ప్రభు మనకు మెండుగా దయచేయను గాక. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ప్రభు కృపలో మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు అభివృద్ధి పొందుదురు గాక. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్, ఆమెన్, ఆమెన్.